హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీరు రైసు, చపాతీ, జొన్న రొట్టి, రాగి సంగటి దేంట్లోకైనా ఎక్సలెంట్గా మటన్ కర్రీ చేయాలనుకుంటున్నారా? ఈ మటన్ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయాలండి. దేంట్లో తిన్నా అద్భుతంగా ఉంటుందండి. ఇల్లంతా గుమ్మగుమ్మలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మటన్ కర్రీని ఒక 15 to 20 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గా. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో చేస్తుంది. ముందుగా లేతగా ఉన్న మటన్ని తీసుకోండి. ముందుగా మటన్ని కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను కేజీ మటన్ తీసుకున్నాను. ఇందులోకి ముందుగా 2 స్పూన్లు మిరప్పొడి వేసుకుందాం. మీరు ఎంత కారం పొడి వేసుకుంటారో అంత తీసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు పొడి, సాల్ట్, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు స్పైసీని బట్టి మిరప్పొడి వేసుకోండి. ఇలా కలిపి అంతా ఒక 1/2 అవర్ ఇలాగే పెట్టేసేయాలి. కుక్కర్లోకి ముందుగా ఆయిల్ వేసుకోవాలి. 3 పెద్ద సైజు ఆనియన్ కోసుకున్నాను. చూడండి, ఆనియన్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ ఆనియన్లో కొంచెం సగం తీసి పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఏలక్కాయలు అన్నీ వేసుకోవాలి. సాజీరా సోంపు కొంచెం, సాజీరా ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి. ఇప్పుడు మనం 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాముగా మటను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మటన్ అంతా బాగా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాగా ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, కొబ్బరి కొంచెము, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాను. 2 టమాటాలు, గసగసాలు 1 స్పూన్ ముందుగా కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని చూడండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కగా ఉంది. దీంట్లోకి ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. మటన్ ఉడకాలి కదా, అందుకని నీళ్ళు వేసుకోవాలి. కుక్కర్ మూత ఏం పెట్టుకోకుండా ఉడికించినాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందాక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాగా, ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఒక 4-5 విజిల్ దాకా కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది. ఓసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కూర అంతా మళ్ళీ ఓసారి ఇలా అంతా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. మటన్ ఒక 5-6 విజిల్ పైనే ఉడికింది. ఇప్పుడు కొంచెం వాటర్ అంతా పోయి గ్రేవీ లాగా వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కావాలంటే ఇంకొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మటన్ కర్రీని రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, రోటీస్లోకి కానీ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మటన్ కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.